గత వీడియోస్లలో రెక్టాంగిల్ మీద కొన్ని మోడల్స్ ప్రాబ్లం చేసాం. మరి కొన్ని మోడల్స్ చూద్దాం. చూడండి ఇక్కడ. సో లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 10 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్. అంటే ఇక్కడ చూడండి. సో యూఆర్ డిస్కసింగ్ అబౌట్ లెంత్ గురించి డిస్కషన్ చేస్తున్నాడు. సో లెంత్ ఈజ్ 10 మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్ అంటున్నాడు. సో డయాగ్రామ్ డ్రా చేయండి. సో లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. లెంత్ ఏమంటున్నాడు ఇక్కడ 10 మోర్ దెన్ ద బ్రెడ్త్. సో బ్రెడ్త్ మనకి ఏం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. సో లెంత్ ఈజ్ 10 మోర్ దెన్ ద బ్రెడ్త్. సో ఎక్స్ ప్లస్ 10 అంతే కదా, మోర్ దెన్ అంటున్నాడు. సో బ్రెడ్త్ కంటే ఎంత ఎక్కువ ఉంది అంటున్నాడు 10. సో దెన్ గివెన్ పెరిమీటర్. సో పెరిమీటర్ ఫార్ములా 2 of L plus B equals to 140, where L plus B equals to 70. 2 1s, 2 7 14, 70. So where L equals to x plus 10, B equals to x equals to 70. 2x equals to 70 minus 10. 2x equals to 60. X equals to 2 1s, 3s, 30. So where x means breadth of the rectangle is 30 centimeters. Then find length 30 plus 10, so 40. 30 and 40. Then area of the rectangle equals to L into B. So 30 into 40. So equal to 30 into 40. 3 4 12. So 00. 1200 square సెంటీమీటర్స్. సో చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో. సో ప్రాబ్లం ఇవ్వటమే ఇక్కడ ద లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 10 మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్. అంటే ఈ సెంటెన్స్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 10 మోర్ దెన్ అంటున్నాడు. 10 మోర్ దెన్. సో ఆ వర్డ్ టర్మినాలజీ మనం ఈజీగా అర్థం చేసుకుంటే ప్రాబ్లం అనేది ఈజీగా ఫాస్ట్గా చేసేయగలం. సో ఇక్కడ టర్మినాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ మనకు అర్థమైతే ప్రాబ్లము ఈజీగా ఫాస్ట్గా చేయగలం. ఇప్పుడు చూడండి ఇంకొక మోడల్. సో ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ప్లాట్ ఈజ్ 2400 మీటర్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ L into B equals to 2400. సో ఇట్స్ లెంత్ ఈజ్ 1/2 టైమ్స్ ఇట్స్ బ్రెడ్త్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా లెంత్ బ్రెడ్త్ వీ డోంట్ నో. ఎక్స్ లెంత్ ఈక్వల్స్ టు 1/2 టైమ్స్ ఆఫ్ బ్రెడ్త్. సో 1/2 is a mixed fraction. To convert into improper fraction, 2 1 2, 3 plus 1, 3/2 x, where b means x, 3/2 x, 3/2 x, where L equals to 3/2 x into b equals to x equals to 2400. X into x square equals to 2400 into 3/2 transposing to, సో రైట్ హ్యాండ్ సైడ్. సో 2/3 అవుతుంది. సో 3 1s, 3 8 24, 800. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1600. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1600. స్క్వేర్ రూట్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది 1600. 1600 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్ స్క్వేర్ 40 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 40 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 40. where x equals to 40. Therefore breadth equals to 40. Then length equals to 1/2 times, that equals to 3/2 into 40. 2 1s, 2 2s, 3 2s are 60. So 60 is the length and breadth is the 40. So ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేయండి మనకు వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా అని. సో 60 into 40, 6 4 24, 00. 2400 మనకి ప్రాబ్లంలో ఇచ్చింది అంతే కదా, 2400. సో మనం ఆ టర్మినాలజీ అనేది అర్థం చేసుకోవటం ఈజీగా ఉండాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు 10 మోర్ దెన్ అంటున్నాడు. అంటే బ్రెడ్త్ కంటే 10 ఎక్కువ అంటున్నాడు. కానీ ఇక్కడ 1/2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు లెంత్. సో ఈ టర్మినాలజీ అనేది మనం ఈజీగా అర్థం చేసుకుంటే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలం. అలాగనే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఒకవేళ రేషియోలు ఇస్తే ఎలా సార్
అనేది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రేషియోలో కానీ ఇచ్చాడంటే ప్రాబ్లము చూద్దాం, ఆ ప్రాబ్లం కూడా చూద్దాం, ఆ మోడల్ కూడా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో మనం అన్ని ప్రాక్టీస్ చేస్తే వీటన్నిటికి ఒకటే బేసిక్ కాన్సెప్ట్ గుర్తుంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్, the ratio of length and breadth is 2:3. So then area of the rectangle is 600 meters square. Then find length and breadth. చూడండి ఏరియా ఇచ్చాడు. సో ఇక్కడ మీకు రేషియోలో ఇస్తే రేషియో 2:3 ఇచ్చాడు. 2:3 అంటే స్మాలెస్ట్ ఫామ్. రేషియో ఇస్ నథింగ్ బట్ స్మాలెస్ట్ ఫామ్. అంటే ఇక్కడ 2:3 స్మాలెస్ట్ ఫామ్లో, అంటే ఇక్కడ బిగ్గర్ వాల్యూ 200:300 ఉండొచ్చు. అంటే జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 2:3 కదా ఉండేది. సో మన 2:3 అవుతుంది. అందుకని మనం ఇక్కడ 2x, 3x అనుకుంటాం. 2x, 3x అంటాం. చూడు, సో లెంత్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ L into B equals to 600, where L equals to 2x into B equals to 3x equals to 600. 6x square, x into x square, 2 3 is 6, so 6x square equals to 600. X square equals to 600 by 6, where x square equals to 100. So here x square transposing to right hand side, so square root. So x equals to 100 is a perfect square, so 10 square ki square root ki pote x equals to 10. So ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, then find easily 2 into x, so 2 into 10 20, 3 into x, so 3 into 10, so 30. సో లెంత్ బ్రెడ్త్ వాల్యూస్ వచ్చాయి కదా మీకు ఆర్డర్లో. మీకు లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు కాబట్టి 20 30, లేదంటే బ్రెడ్త్ లెంత్ ఇస్తే ఆర్డర్ ఎలా ఇస్తే అలా మనం ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి మనకు ఆన్సర్ కరెక్టో కదా. 20 into 30, సో 600 meters square. 600 meters square. సో ఈ విధంగా కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే మోర్ ప్రాక్టీస్. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ప్రాపర్టీస్ నేర్చుకుని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఉన్న బుక్స్లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగే ప్రాబ్లమ్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఈజీగా మనము వీటిని సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? డైరెక్ట్గా ప్రాబ్లం ఎప్పుడు చేయొద్దండి, ఎందుకంటే మనం కంపల్సరీగా మిస్టేక్ అవుతాం. ఆ ప్రాబ్లం వరకే వస్తుంది. ఓకేనా? ఆ ప్రాబ్లం వరకే వస్తుంది, మిగతా ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం కంపల్సరీగా. సో ప్రాపర్టీస్ నేర్చుకుంటే